అంబాత్రయ క్షేత్రం మనం నార్మల్గా త్రిమూర్తులను విగ్రహాలుగా చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ అమ్మవారు త్రిమూర్తి రూపంలో కనిపిస్తుంది. సో ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ఈ క్షేత్రాన్ని ఇంత అద్భుతంగా రన్ చేస్తున్నటువంటి స్వామి గారు శ్రీ శ్రీ ఆధ్యాత్మ పరశ్రీ గారు. ఇవాళ మనతో పాటు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్తే. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఈ అంబాత్రయ క్షేత్రంకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇక్కడ విగ్రహం చూసిన తర్వాత మేము త్రిమూర్తులను ఇలా చూసాం కానీ అమ్మవారిని ఇలా చూడలేదు. సో ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? ఇది అంబాత్రయ క్షేత్రము 2011వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ముగ్గురు అమ్మలన్నమాట. మధ్యలో ఉన్న అమ్మవారు మహాకాళి, అటు పక్కన్న అమ్మవారు మహాలక్ష్మి, ఇటు పక్కన్న అమ్మవారు మహాసరస్వతి. ప్రపంచంలో ఎక్కడ కూడా సరస్వతిని అరుణవర్ణంతో పోల్చలేదు, అంటే రెడ్డుగా ఉన్నట్టుగా లేదు. అవును. అమ్మవారి యొక్క వర్ణన మనకు శాస్త్రాల్లో శ్వేతవర్ణంతో ఉంటుంది మొత్తం. అమ్మవారిని శుద్ధ స్ఫటిక సంకాశం అని పేరుతో కీర్తిస్తారనమాట. కానీ ఇక్కడ అమ్మవారి యొక్క ఫేస్ రెడ్గా ఉంటుంది, సరస్వతి మాత. అదొక ప్రత్యేకత. ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం కూడా ఒక ప్రత్యేకత. ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అది. ఇకపోతే అమ్మవారి యొక్క మూల విగ్రహం ఏదైతే ఉందో మొత్తం మట్టితో నిర్మాణం, టోటల్ మట్టి. అది శిలా విగ్రహం కాదు. మనకు శాస్త్రంలో 2 ప్రకారణాలు ఉన్నాయి. ఒకటి శిలా విగ్రహము, ఒకటి శిల్పం. శిలా విగ్రహము, లోహ విగ్రహ పూజలు ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మవారు ఏంటంటే మృతికా బంధనాకృతమైనటువంటి విగ్రహం. మృతికా బంధనం అంటే మట్టితో చేసిన విగ్రహం. అది కూడా ఒక 52 రకాల మన్నులు రకరకాల ప్లేసుల నుంచి తీసుకురావడం అమ్మవారి స్థాపన. ముగ్గురమ్మలు ఒకే శరీరంలో ఉండడం అనేది ఫస్ట్ క్షేత్రం ఇదే. అవును, చూడలేదు ఎక్కడ కూడా. ఇలా 3 శిరస్సులతో మనకు దత్తాత్రేయ భగవానుడు ఉంటాడు. దత్తాత్రేయ స్వామి వారికి 3 శిరస్సులు ఉంటాయి. వైష్ణోదేవి టెంపుల్లో కూడా ముగ్గురమ్మలు ఉన్నారు, కానీ విడివిడిగా ఉన్నారు. అక్కడ ఒక పిండాకారంలో ఉంటారు, వాళ్ళు ఒక లింగంలాగా ఉంటారు. ఇక్కడ కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఒక శరీరాకృతితో ఉండడం అనేది ఇదే ఫస్ట్. అమ్మవారు 3 శిరస్సులకు ఒకే శరీరం, ఒకే నాభి, 2 వక్షోజాలు కలిగినటువంటి ఏకైక మూర్తి ఇక్కడ అంబాత్రయ క్షేత్రంలో. ఈ ముగ్గురమ్మల పేరిటనే ఇక్కడ అంబా త్రయము. త్రయం అంటే 3, అంబ అంటే జగన్మాత. ముగ్గురమ్మలు ఉన్న క్షేత్రం కాబట్టి అంబాత్రయ క్షేత్రం అని నామకరణం. అంటే మీకు ఇలాంటి విగ్రహం ఇలా ప్రతిష్ఠించాలని ఎందుకు అనిపించింది? అంటే దీని వెనకున్న కారణం ఏంటి గురువుగారు? మా అనుష్ఠానంలో వచ్చింది, మేము దర్శనం చేశాము. మేము తపమునకు ఉపక్రమించినప్పుడు అమ్మవారితో ఒక ప్రశ్న వేశాము. జగతిలో ఇప్పుడున్నటువంటి ఆ దర్శనాల కన్నా భిన్నమైన దర్శనం ఒకటి నేను చేయాలనుకున్నానమ్మా, అందుకు నీ అనుగ్రహాన్ని ఇవ్వంటే 1.5 సంవత్సరం తపస్సు చేశాము. 1.5 సంవత్సరం తపస్సుకు ప్రతిఫలమే ఈ క్షేత్రం. ఇది ఎక్కడ కూడా శాస్త్రలిఖితమై లేదు. ఏ గ్రంథాల్లో కూడా ఈ క్షేత్రం గురించి ఇంత మూలంగా లేదు. ఇది కేవలం ఆ తపస్సుతో మేము దర్శించినటువంటి నిర్మాణ కోణం. ఇదంతా కూడా మేము స్వయంకృతంగానే జగన్మాతను అర్థించి ఆరాధించి వేడుకొని తీసుకున్నటువంటి రూపకల్పనే ఈ క్షేత్రం. ఓకే. అంటే మీకు కళలో ఇలా అమ్మవారు చెప్పారా, లేకంటే మీరు అడిగారు అమ్మవారిని నాకు ఏదన్నా అని, సో అమ్మవారు మీకు కళలో ఇలాంటి విగ్రహం పెట్టు అని ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ఏంటి? అంటే ఈ రూపానికి గల కారణం ఏంటి అది? అమ్మవారు కళలో చెప్పడం సర్వసామాన్యమే. అది చాలా మంది కూడా వస్తూ ఉంటాయి స్వప్న దర్శనాలు. ఇది యోగ దర్శనం. అంటే తాపసులు చేసేటటువంటి తపస్సులో వచ్చే దర్శనాలు వేరు, సామాన్యులకు వచ్చేటటువంటి దర్శనాలు వేరు. అంటే వాళ్ళకు వచ్చేవి దర్శనాలు కావు, కళలు అవి. కళకు దర్శనానికి చాలా వ్యత్యాసం ఉన్నది. మాకు వచ్చేవి దర్శనం అన్నమాట. ఒక సాధకుడు సాధనకు ఆరంభ దశలోనే ఆయన సంకల్పం చేస్తాడు. ఆ సంకల్పానికి అనుగుణంగా నేను తపస్సు కొనసాగుతూ ఉంటుందన్నమాట. నేను చాలా వరకు కనుక్కున్నాను, తెలుసుకున్నాను. ప్రపంచంలో ఎన్నో రకాల ఆలయాలు ఉన్నాయి. మన వేద విజ్ఞానంలో ఎన్ని రకాల ఆలయాల యొక్క రూపకల్పన శాస్త్రలిఖితమై ఉన్నదో, గ్రంథస్థమై ఉన్నదో, అన్ని రకాల మోడల్తో ఉన్న ఆలయాలని కట్టేశారు. అందరిలా నేను చేస్తే ఏముంటుంది, నేను ఏదైనా గొప్పగా దర్శనం చేయాలని ఒక సంకల్పం చేత ఇక్కడ ఆలయాన్ని, ఈ ఆశ్రమాన్ని, అమ్మవారిని నెలకొల్పడం జరిగింది. గురువుగారు, అంటే మీరు ఈ తపస్సు కానీ ఇలాంటి సాధన కానీ అంటే మీ ఏజ్ ప్రకారం మీరు చాలా చిన్న ఏజ్ వాళ్ళు అనుకుంటున్నాను. ఇట్స్ మేబీ తప్పైతే క్షమించండి. వాస్తవం. ఇంత చిన్న వయసులో మీరు ఇలాంటి తపస్సు చేయాలని, ఇలా ఆధ్యాత్మికంగా టర్న్ అవ్వాలని మీకు ఏ ఏజ్లో అనిపించింది? అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు మొదలైంది? ఇక్కడ మనం ఒక చిన్న మాటను అర్థం చేసుకోవాలి.
సామాన్యులకు ఉండేటటువంటి లక్షణాలను, సామాన్యులకు ఉండేటటువంటి కోరికలను మహాత్ములతో ముడిపెట్టకూడదని మనకు శాస్త్రం చెప్తున్నది. అంటే మహితాత్ములు, మహాత్ములు బై బర్త్ నుంచే వాళ్ళలో ఆ జీవకళలు ఉంటాయి, ఆధ్యాత్మమైనటువంటి చైతన్యం ఉంటుంది. వయసు ధర్మాన్ని బట్టి వయసు పెరిగే కొద్దీ వాళ్ళకు వచ్చేటటువంటి జ్ఞాన శకలాలను అనుసరించి అవి బయటకు వస్తుంటాయి. నేను పుట్టుకతోనే ఆధ్యాత్మికంగానే ఉండేవాడిని. ఏ వయసులో అలా ఉండాలి కాబట్టి అలా ఉంటుంటే సరిగ్గా 16వ ఏట నాకు కంప్లీట్గా వైరాగ్యం వచ్చేసింది. 16వ ఏట అంటే అంతవరకు ఉన్న జీవనానికి ఆ తర్వాత జీవనానికి చాలా వ్యత్యాసం వచ్చింది. ఆలోచించే ఆలోచన విధానము ప్రతిదీ కూడా మారుతూ వచ్చింది. కంప్లీట్గా స్పిరిచువల్ వే వైపు వస్తుంది నా ఆలోచనలను. ఎటు తేరుకోలేపక ఒక గురువు గారిని ఆశ్రయించాను. వారు తారసపడ్డారు. వారి యొక్క ప్రబోధం మేరకు, వారిచ్చిన మంత్రదీక్షతోనే ఇంతవరకు ఈ సామ్రాజ్యాన్ని నడుపుకుంటూ వచ్చానన్నమాట. అంటే ఇలాంటివి మీకు ఇట్లా చేంజెస్ వస్తున్నప్పుడు అంటే మీ పూర్వీకులు అంటే మీ తాతగారు కానీ అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇలాంటి ఆధ్యాత్మికంలో ఉన్నారా, లేకపోతే మీ వంశంలోనే మీరు మొదటి వారా? లేదు, మా తాత తల్లి ఉండేదట. ఓకే. అంటే మాది ఒక సామాజిక అంటే ఒక ఎస్సీ వర్గానికి సంబంధించినటువంటి కుటుంబం మాదిగా మాదిగా కమ్యూనిటీ. మా తాత తల్లి జోగిని చాలా పవర్ఫుల్ ఆమె గురించి బిజ్వార గ్రామంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆమె చేసిన లీలలు, ఆమె చూపించిన అద్భుతాలు చాలా ఉన్నాయి. ఆ కాలంలోనే ఒక పెద్ద పటేల్ వచ్చి ఆమె దర్శనం చేసుకున్నాడంట ఆ పాతకాలంలోనే. సో ఆమె కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి లీలలు, మహిమలు చూపించింది ఈ గ్రామంలో. ఇప్పటికి మా పెద్దలు అంటారు ఆమె అంశతో నువ్వు జన్మించావేమో అంటారు. మా నాన్నగారు, మా అమ్మ, మొన్నటి వరకు మా అవ్వ కూడా ఉండేది, గతించిపోయింది. ఇప్పుడు ఆమె కూడా అనేది అంటే మా నాన్నగారి తల్లి. అలాంటి అంశం మీలో మరి వచ్చిందేమో అంటారు. కానీ ఆ జగన్మాత అమ్మ ఆశీర్వాదం అది. ఎన్నేళ్ళు తపస్సు చేశారు గురువు గారు మీరు? 2008వ సంవత్సరం లోపల నాకు పూర్ణ వైరాగ్యం కలిగినది. 2009 మొత్తం అన్వేషణలో ఉన్నాను. అంటే ఎందుకు ఇట్లా నాకు అవుతుంది, మిగతా నా తోటి స్నేహితులు ఒకలాగున్నారు, నేనెందుకు ఇలా ఉన్నాను, మా ఇంట్లోనే మా అన్న ఒకలాగున్నాడు, మా అక్క ఒకలాగుంది, నేనెందుకు ఇట్లా ఉన్నాను. అంటే వాళ్ళంతా నాన్ వెజ్ తింటే నాకేమో వాంతికి వచ్చేది చూస్తే. వాళ్ళందరూ ఒక పూట స్నానం చేయకపోయినా ఉండేవాళ్ళు, నాకు స్నానం చేయకపోతే ఉండబుద్ధి అయ్యేది కాదు. 2 పూటలు బ్రష్ చేసేవాడిని, 2 పూటలు స్నానం చేసేవాడిని. ఈ పూట కట్టుకున్న వస్త్రాలు మరుపూటకు ధరించకపోదు, ఉతికితేనే ఆ బట్టలు ధరించేవాడిని. 2 పూటల జపం చేయాలనిపించేది, ధ్యానంలో కూర్చోవాలనిపించేది, అమ్మవారినే చూడాలనిపించేది. ఈ వల్ల నాకు ఎందుకు వస్తున్నాయి అని 2009 మొత్తం మదన పడ్డారు. 2010లో ఒక గురువు గారు తారసపడ్డారు. 2011వ సంవత్సరం లోపల నాకు మంత్రోపదేశం చేసి ఇక్కడికి పురమాయించారు వారు. అంటే ఈ ప్రాంతానికి రమ్మని. మా గురువు గారే నీవు జన్మించిన స్థలంలోనే చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, జగత్ ప్రసిద్ధి పొందేటటువంటి కళ్యాణకారకం ఒకటి జరుగుతూ ఉన్నది, అది నువ్వే చేయాలి, నువ్వు వెళ్ళు అని పంపించారు. అంటే గురువుగారు మీరు అన్నట్టుగా మీ సామాజిక వర్గంలో, ఎస్సీ సామాజిక వర్గం కావచ్చు, గతంలో అంటే మీరు అన్నట్టుగా తాతల కాలంలో టెంపుల్స్లోకి వాళ్ళకి అనుమతి కూడా ఉండేది కాదు, నిరాకరించేవారు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. మరి మీ ఈ సామాజిక వర్గానికి చెందిన మీరు ఇలాంటి వైపు టర్న్ అయినప్పుడు మీకు కూడా ఏమైనా అడ్డంకులు రావడం, మీరేంటి ఇలాగా చేయడం అని ఏమన్నా జరిగాయా? ఇలాంటివి ఏమైనా సిచ్యువేషన్స్ కొన్ని? అది సర్వసామాన్యమమ్మ. ప్రస్తుతం మానవుడు తన మీద తనకే సోయి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు వర్తమానంలో తనను తానే ఎరగని వాడు పరులను ఎలా ఎరుగుతాడు చెప్పండి. అట్లాంటప్పుడు ఇక్కడున్నటువంటి ఈ బిజ్వార గ్రామంలో నివసించే గ్రామ ప్రజల యొక్క వాతావరణ స్థితిగతులను అనుసరించి చూస్తే వాళ్ళ జీవన విధానానికి నేను చాలా డిఫరెంట్ అన్నప్పుడు విచిత్రంగానే చూస్తారు, విడ్డూరంగానే చూస్తారు, హేళన చేస్తారు, తూలనాడుతారు. అంతకు మించి ఇంకో మాట ఏమంటారంటే, మేము జీవించే జీవన విధి విధానాలకు మీరు భిన్నంగా ఉన్నారు, మా భావాలకు విరుద్ధంగా కూడా ఉన్నారు, దయచేసి మీరు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదేమో, మా పిల్లలు కూడా మీలాగానే సన్యాసులుగా అయిపోతారేమో, మీరు దయచేసి ఈ ఊరిని విడిచి వెళ్ళిపోమని కూడా చెప్పారు. ఈ ఎస్సీ సామాజిక వర్గమే కాదు, ప్రపంచం లోపల 2 ధర్మాలు ఉన్నాయి. బలవంతుడు బలహీనుని ఎప్పటికైనా పీల్చుకొని తింటాడు, అది ప్రకృతి ధర్మం కూడా. చాలా అవమానాలు నేను కూడా ఎదుర్కొన్నాను, మా పెద్దలు ఎదుర్కొన్నారు, మా పూర్వీకులు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ప్రస్తుతం వర్తమానంలో ఎన్నో గ్రామాల్లో కూడా ఈ అవమానాలు ఎదుర్కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదొక దాష్టికం, ఒక క్రూరత్వం ఇది. అంటే సాంఘిక వివక్షతో దీన్ని ఒక విధమైనటువంటి నేరం కింద పరిగణించవచ్చు. చట్టాలు ఉన్నాయి కానీ అమలు కావటం లేదు.
మాబోటి స్వామీజీలు తాపసులున్న సమాజంలోకి వచ్చి అలా నిందించకూడదు, అట్లా అస్పృశ్యతతో మనం చూడకూడదని చెప్పడం లేదు. వివక్ష గురయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు, ఇంకా కూడా అవుతున్నారు. నేను కూడా చాలా అవమానాలు పడ్డాను. వాళ్ళకు మీరు ఏమన్నా సమాధానం చెప్పారా? అంటే మిమ్మల్ని అవమానించినప్పుడు కానీ హేళన చేసినప్పుడు మీరు వారికి ఎలాంటి సమాధానాలు చెప్పేవారా? అంటే కోపంగా చెప్పేవారా, లేకపోతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఇలా కాదు మనిషి అంటే ఇలా ఉండాలి అని ఏమన్నా ఉపదేశించనాలు ఇలాంటివి ఏమన్నా చేశారు గురువుగారు? అక్కడ కోపంగా చెప్పడానికి ఇదేమైనా వ్యావహారికమైనటువంటిది కాదు, ఆధ్యాత్మిక పరమైనది కాబట్టి వాళ్ళకు సామరస్యంగానే చెప్పాలి. శాస్త్ర ప్రమాణంతో పురాణ వాంగ్మయాలలో యొక్క మూలాలను అనుసరించి వేదాంత ధర్మాన్ని అనుసరించి వాళ్ళకు ప్రమాణాలు చూపెట్టగలిగితే వాళ్ళు మారుతారు.